న్యూయార్క్ హార్ట్ అసోసియేషన్ ఆర్ NYHA క్లాసిఫికేషన్లో 4 క్లాసెస్లో గ్రేడ్ చేస్తారనమాట. అది యాక్చువల్లీ సిమ్టమ్స్ని గ్రేడ్ చేస్తున్నాం అందులో. సో అది అప్లికబుల్ టు బ్రెత్లెస్నెస్ కానీ, ఛాతీలో చెస్ట్ పెయిన్ కానీ, పాల్పిటేషన్స్ ఆర్ ఫెటీగ్ అనేది కూడా ఒక కార్డినల్ సిమ్టమ్ కార్డియాక్ ఇష్యూస్ వల్ల. మీకు రక్తం సరిగా అందుకోవట్లేదు కాబట్టి ఫెటీగ్ అంటే తొందరగా అలసట రావడం అనేది కూడా ఒక కార్డినల్ సిమ్టమ్. సో ఇది క్లాసెస్ ఏంటంటే ఒక పేషెంట్కి హార్ట్ ప్రాబ్లం ఉంది కానీ వాళ్ళకి సిమ్టమ్స్ లేవు, పని చేసుకోగలుగుతున్నారు. దట్ ఈస్ నోన్ as NYHA క్లాస్ 1. క్లాస్ 2, 3, 4 వచ్చేసరికి మనం తక్కువ పని చేసిన ఆయాసం రావడం, కొంచెం ఎక్కువ పని చేసి ఆయాసం రావడం అనేది క్లాస్ 2. చాలా తక్కువ ఎగ్జర్షన్ మీద కొద్దిగా బాత్రూమ్ వరకు వెళ్ళొస్తే కూడా లేదా స్నానం చేసినప్పుడు కూడా ఆయాస పడుతున్నారంటే క్లాస్ 3. క్లాస్ 4 అనేది అట్ రెస్ట్, పడుకున్నప్పుడు కూడా ఆయాస పడడం అనేది క్లాస్ 4 NYHA క్లాస్ 4. సో దాన్ని బట్టి మనకి సివియరిటీ అనేది తెలుస్తుంది అనమాట. సో మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా సిమ్టమ్స్ తగ్గాయా ఫ్రమ్ క్లాస్ 3 టు క్లాస్ 2కి వచ్చారా లేదా క్లాస్ 4 టు క్లాస్ 2కి వచ్చారా లేదా అనేది ఈ NYHA క్లాసెస్ అనేది మనకి హెల్ప్ చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే మెటబాలిక్ ఈక్వివలెన్స్, అంటే పేషెంట్ ఫంక్షనల్ కెపాసిటీ ఎలా ఉందనేది తెలియడానికి కూడా ఇది కోరిలేట్ చేస్తామన్నమాట. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.